హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ షెడల్స్. మనం వచ్చేసి హరిహర కలర్ షెడ్లో అయితే ఉన్నాం. లోపలైతే దుర్గామాత డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ అయినాయి. మనమైతే వెళ్ళి అయితే చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎదురుగా అయితే విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. అమ్మవారికి సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. కింద అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు. అటు ఇటు చాలా యూనిక్ డిజైన్లో ఇచ్చారు. అది కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్లో అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారికి అయితే రియల్గా అయితే శారీ అయితే కట్టారు. రియల్గా అయితే అమ్మవారికి అయితే ఇక్కడ జుట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫేస్ కట్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ విగ్రహానికి హైలైట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. అమ్మవారికి రియల్గా జుట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, పక్కనైతే ఇంకో విగ్రహం అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహానికి వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ సింహంని అయితే ఇచ్చారు. ఇటు పక్క అయితే నందీశ్వరుని అయితే ఇచ్చారు. అమ్మవారికి అయితే రియల్గా శారీ అయితే కట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే శేషనాగుని అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అమ్మవారికి అయితే పింక్ కలర్ శారీ అయితే కట్టారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. కుందన్ వర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఈ షెడ్లో అయితే హరిహర కలర్ షెడ్ వచ్చేసి మనకైతే కోరుట్ల మెట్పల్లి బయదారులో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ అన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే అయిపోయినాయి. బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే బుకింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇక్కడైతే విగ్రహానికి అయితే కింద అయితే గరుడ దేవుడిని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అయితే ఇక్కడ కింద గరుడ దేవుడిని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనకైతే ఇటు పక్క అయితే సింహంలో అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. అమ్మవారు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది. అమ్మవారికి సింపుల్గా అయితే సింహం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. అమ్మవారికి అయితే యూనిక్ కలర్తో శారీ వర్క్ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి మనకైతే కింద అయితే నెమలిని అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే రామ మందిరం టైప్లో అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇటు పక్క అయితే సింహంలో అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. అమ్మవారికి అయితే జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి షెడ్లో ఉన్న విగ్రహాలు అయితే మనం అయితే చూసేద్దామని. చూడండి, ఓకే ఫ్రెండ్స్.